Welcome to Naresh Kapoor channel. Today I am discussing about 2019 Civils Preliminary History questions. మొత్తం 3 పార్ట్స్ గా 2019 పేపర్ లోని హిస్టరీ క్వశ్చన్స్ ని డివైడ్ చేశాను. 3 పార్ట్ల కింద నేను ఈ వీడియో చేశాను. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, which one of the following is not a Harappan site? Option A Chanhudaro, option B Kot Dizi, option C Sohagura, option D Deshalpur. ఇది మీడియం టైప్ క్వశ్చన్ అండి. ఇండస్ వ్యాలీ కవర్ చేసిన ప్రతి కామన్ టెక్స్ట్ బుక్ లో చాన్హుదారో, కోట్ దీస్ ఈ రెండు కూడా మనకు కనిపిస్తాయి. ఈ రెండింటిని ఈజీగా మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ డి దేశాల్పూర్ చాలా డెప్త్ గా రాసిన హిస్టరీ టెక్స్ట్ బుక్ లో మనకి దేశాల్పూర్ కనిపిస్తుంది. ఆన్సర్ వచ్చేసి సి సోహాగ్రా. ఓకే, నేను ఈ ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే మనకి భవిష్యత్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Sohagra is not related to Harappan, is related to Mauryans. మనకి హరప్పా బౌండరీస్ తెలిసినట్లయితే దీన్ని ఈజీగా ఎలిమినేట్ చేసుకోవచ్చు. హరప్పా బౌండరీస్ వచ్చేసి నార్త్ లో మండా, జమ్మూ కాశ్మీర్, సౌత్ లో దైమాబాద్, మహారాష్ట్ర, ఈస్ట్ లో అలంగీర్పూర్ located on the bank of Hindan River. Hindan is a tributary of Yamuna. ఓకే, యమునా నది వరకు మాత్రమే సింధు నాగరికత పట్టణాలు కనిపెట్టారు, గంగా పరివాహక ప్రాంతంలోకి రాలేదు. సోహాగ్రా వచ్చేసి మనకు గంగా పరివాహక ప్రాంతంలో ఉంది. సోహాగ్రా లొకేటెడ్ ఇన్ గోరఖ్పూర్ డిస్ట్రిక్ట్ and Sohagra also had a river, that is Rapti river. Sohagra located very near to Rapti river. అది గంగా బేసిన్ సంబంధించింది. ఓకే, ఈ హరప్పన్ అనేది యమునా నది వరకు మాత్రమే వచ్చారు, యమునా నది దాటలేదు, గంగా బేసిన్ రాలేదు. సో ఆన్సర్ వచ్చేసి సి. ఓకే, అండ్ సోహాగ్రా చూసినట్లయితే ఎర్లియస్ట్ నోన్ కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ సోహాగ్రా. కాపర్ ప్లేట్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి? డొనేషన్స్, గ్రాంట్స్ అండ్ రిలీఫ్ మెజర్స్, ఇవన్నీ కూడా మనకి అందులో మెన్షన్ చేస్తారు. మౌరియన్స్ డిస్కస్ అబౌట్ ఫెమైన్ రిలీఫ్ మెజర్స్ ఇన్ సోహాగ్రా. కరువు వచ్చింది, ఆ కరువు నివారణ చర్యలు మేము చేపట్టాము అని చెప్పేసి సోహాగ్రా కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తారు. ఇక మిగతా ఆప్షన్స్ కూడా చెప్తాను. ఆప్షన్ ఏ చాన్హుదారో. In 1935, N.G. Majumdar started excavation of Chanhudaro. This Chanhudaro is located on the bank of river Indus. Okay, ప్రస్తుతం అది సింధ్ ప్రావిన్స్ లో ఉంది, సింధ్ ప్రావిన్స్. అలాగే రివర్ కూడా సింధే. అలాగే చాన్హుదారో ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సైట్, ఎందుకంటే ఆఫ్టర్ హరప్పా, మోహంజదారో వి టాక్ అబౌట్ చాన్హుదారో, అంత ఇంపార్టెంట్ సైట్ ఇది. ఇన్ Harappan civilization there is 1400 sites approximately, or more than 1400 sites. Out of 1400, only one site had no citadel. కోట గోడ లేని ఏకైక నగరం అంటే చాన్హుదారో. ఓకే, అండ్ ఇందులో ఇంకా ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే బీడ్ మేకింగ్ ఇండస్ట్రీ వాజ్ ఆల్సో డిస్కవర్డ్ ఇన్ చాన్హుదారో. ఫుట్ ప్రింట్స్ ఆఫ్ క్యాట్, ఇంక్ పాట్ and lipsticks were discovered in Chanhudaro. ఆప్షన్ బి గురించి చూద్దాం. కోట్ దీజీ. ఈ కోట్ దీజీని 1955 లో ఎక్స్కావేట్ చేశారు. ఇది సింధ్ స్టేట్ లో ఉంది, అలాగే ఇది సింధ్ నది ఒడ్డునే ఉంది. ఇక దేశాల్పూర్ వద్దాం. దేశాల్పూర్, హరప్పన్ పాటరీ వాజ్ డిస్కవర్డ్ ఇన్ దేశాల్పూర్. ఓకే, అలాగే టెర్రకోటా ఫిగర్స్, సీల్స్ అనేవి దేశాల్పూర్ లో ఉన్నాయి. ఓకే, కొద్దిగా సోహాగ్రా గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఆ ఇన్స్క్రిప్షన్ రాసిన లాంగ్వేజ్ ఏది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇన్ ప్రాకృత్ దే రిటర్న్ దిస్ ఇన్స్క్రిప్షన్. ప్రాకృత్ లాంగ్వేజ్ అండ్ బ్రాహ్మీ స్క్రిప్ట్స్. ప్రాకృత్ లాంగ్వేజ్, బ్రాహ్మీ స్క్రిప్ట్స్. ఓకే, అశోకుడు భారతదేశంలో ఇచ్చిన ప్రతి ఇన్స్క్రిప్షన్ లో కూడా ప్రాకృత్ లాంగ్వేజ్ ఉపయోగించాడు, బ్రాహ్మీ స్క్రిప్ట్ ఉపయోగించాడు. బ్రాహ్మీ was the ancient most script in India. Prakrit was the ancient most language in India.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలీఫ్ sculpture inscriptions is Ranyo Ashoka mentioned along with the stone image of Ashoka? Options: option A Kanaganahalli, option B Sanchi, option C Sabajgari, option D Sohagura. This is the toughest question. ఓకే, మౌర్యుల గురించి చాలా డెప్త్ గా రాసిన పుస్తకాల్లో మాత్రమే మనకి ఆన్సర్ లభిస్తుంది. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఏ కనగానహల్లి, కర్ణాటక. In 1993 కనగానహల్లి ఇన్స్క్రిప్షన్ వాజ్ డిస్కవర్డ్. అక్కడ మనకి ఆ ఇన్స్క్రిప్షన్ పైన స్కల్ప్చర్స్ కూడా కనిపించాయి. అందులో రాజు మరియు రాణులు కూడా మనకి అందులో ఉండడం జరిగింది. కనగానహల్లి ఇన్స్క్రిప్షన్ వాజ్ రిటన్ ఇన్ ప్రాకృత లాంగ్వేజ్ అండ్ బ్రాహ్మీ స్క్రిప్ట్. ఓకే, అశోకుడు ఉపయోగించిన భాషల్లో ముఖ్యమైనది ప్రాకృత్. భారతదేశంలో ప్రజెంట్ భారతదేశంలో మనకు లభించిన అన్ని ఇన్స్క్రిప్షన్లు ప్రాకృత్లోనే రాశాడు. అశోక యూజ్ ప్రాకృత్ లాంగ్వేజ్ అండ్ బ్రాహ్మీ స్క్రిప్ట్ ఇన్ మెయిన్ ల్యాండ్ ఇండియా. ఇన్ అవుట్ సైడ్ ఇండియా మీన్స్ ప్రజెంట్ పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్, అశోక యూజ్డ్ ప్రాకృత్ లాంగ్వేజ్, అరామిక్ లాంగ్వేజ్, గ్రీక్ లాంగ్వేజ్. అండ్ స్క్రిప్ట్ చూసినట్లయితే బ్రాహ్మీ స్క్రిప్ట్ అండ్ ఖరోష్టి స్క్రిప్ట్స్. బ్రాహ్మీ స్క్రిప్ట్ స్టార్ట్ ఎట్ లెఫ్ట్ ఎండ్ ఎట్ రైట్. లెఫ్ట్ లో స్టార్ట్ చేసి రైట్ లో ఎండ్ చేస్తాం. ఖరోష్టి స్క్రిప్ట్ దట్ వాస్ స్టార్ట్ ఎట్ రైట్ అండ్ ఎండ్ ఎట్ లెఫ్ట్. యాక్చువల్గా ఇండియాలో డెవలప్ అయిన స్క్రిప్ట్ అంటే బ్రాహ్మీ స్క్రిప్ట్ అని చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఖరోష్టి వచ్చేసి పర్షియన్స్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, రైట్ లో స్టార్ట్ చేస్తారు, లెఫ్ట్ లో ఎండ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలుగు స్టార్ట్ ఎట్ లెఫ్ట్ ఎండ్ ఎట్ రైట్. అరబిక్, పర్షియన్, ఉర్దూ స్టార్ట్ ఎట్ రైట్ ఎండ్ ఎట్ లెఫ్ట్. కుడి నుంచి ఎడమకు రాస్తే ఖరోష్టి, ఎడమ నుంచి కుడి రాస్తే బ్రాహ్మీ. ఓకే, కనగానహల్లి ఇన్స్క్రిప్షన్ హ్యాడ్ ప్రాకృత్ లాంగ్వేజ్. కనగానహల్లి ఇన్స్క్రిప్షన్ లో మనకు అశోకుడితో పాటు అతని రాణుల యొక్క ప్రతిమలు కనిపించాయి. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు ఫోర్స్ లేబర్ ఇన్ ఇండియా డ్యూరింగ్ గుప్తా పీరియడ్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? ఓకే, ఇటువంటి క్వశ్చన్ 2012 లో కూడా వచ్చింది. ఓకే, ఇది మీడియం నుంచి టఫ్ క్వశ్చన్ అండి. ఓకే, దీనిపైన ఐడియా ఉంటే కానీ మనం ఆన్సర్ చేయలేము. ఓకే, బుక్స్ చూసినట్లయితే ఆర్ఎస్ శర్మ మరియు ఉపీందర్ సింగ్ వీళ్ళిద్దరు రాసిన పుస్తకాల్లో మనకి విస్తీ గురించి డీటెయిల్ గా ఉంది. ఓకే, ఉపీందర్ సింగ్ బుక్ చాలా పాపులర్ కాబట్టి ఈ ఉపీందర్ సింగ్ బుక్ లో పేజ్ నెంబర్ 508 లో మనకి ఈ ఆన్సర్ లభిస్తుంది. ఓకే, ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ, ఇట్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ద స్టేట్, ఏ సార్ట్ ఆఫ్ ట్యాక్స్ పెయిడ్ బై ద పీపుల్. ఓకే, విస్తీని ప్రభుత్వము ఆదాయంగా భావిస్తా ఉంది. ఓకే, ఈ ట్యాక్స్ ని ప్రజలు పే చేస్తున్నారు. ఇంతకీ విస్తీ అంటే ఏందో తెలుసుకోవాలి. ఓకే, విస్తీ అంటే ఒక నిమిషం చెప్తాను. విస్తీ అంటే ఫోర్స్ లేబర్, ఫ్రీ లేబర్. ప్రభుత్వము లేదా సైన్యము లేదా ప్రభుత్వ అధికారులు తమ అవసరాల కోసం ప్రజల నుంచి విస్తీ వసూలు చేసుకోవచ్చు. ఓకే, ముఖ్యంగా అది ప్రభుత్వము ప్రజల కోసమే చేసింది. ప్రభుత్వం అంటే ఎవరి కోసం? ప్రజల కోసం. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ కన్స్ట్రక్టింగ్ ఏ ట్యాంక్. ఆ ట్యాంక్ కన్స్ట్రక్షన్ కోసం ఆ ప్రాంత ప్రజలని విస్తీ చేయమని ప్రభుత్వం అడుగుతుంది. ఎందుకంటే భవిష్యత్తులో ఆ ట్యాంక్ నుంచి వచ్చే నీటిని వాళ్ళు వాడుకోవచ్చు. ఓకే, అక్కడ బెనిఫిట్ పొందుతున్నారు. ఓకే, విస్తీలో శాలరీస్ అనేవి పే చేయరు. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని ఎందుకు అంటున్నామంటే, ట్యాంక్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh రూపీస్ అయింది. ఆ 1 lakh రూపీ వీళ్ళకి పే చేయట్లేదు కాబట్టి అది ఇన్కమ్స్ అన్నట్టే, వాళ్ళకి డబ్బు మిగిలిపోతుంది అన్నట్టే. ఓకే, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ రాజు ఉన్నాడు, రాజుకి సర్వీసెస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రాజు నైఫ్ స్వాట్స్ వాడుతాడు, ఆ స్వాట్స్ ఫ్రీగా చేసి పెట్టాలి. ఓకే, అది విస్తీనే అవుతుంది.
ఇంకా రాజుకు బట్టలు తయారు చేయాలి, ఫ్రీగా చేయాలి. ఓకే, అది ఫోర్స్డ్ లేబర్, ఫ్రీగా చేస్తారు కాబట్టి ఫోర్స్డ్ లేబర్ అన్నారు. దాన్ని విస్తీ అంటాం. ఏన్షియంట్ టైంలో విస్తీ, ప్రజెంట్ టైంలో వెట్టి, కొన్ని ఏరియాలో బేగార్ అని కూడా అంటారు. ఓకే, ఆప్షన్ ఏ వచ్చేసి కరెక్ట్ అండి. మనకి ఆర్ఎస్ శర్మ బుక్ లో అలాగే ఉపేందర్ సింగ్ బుక్ లో ఈ రెండు పుస్తకాల్లో మనకి ఆప్షన్ ఏ నా స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్ దిగిపోయింది అక్కడి నుంచి. ఆప్షన్ బి చూద్దాం. ఇట్ వాస్ టోటల్లీ అబ్సెంట్ ఇన్ మధ్యప్రదేశ్ అండ్ కతియావార్ రీజన్స్ ఆఫ్ గుప్తా ఎంపైర్. మధ్యప్రదేశ్ లో మరియు గుజరాత్, కతియావార్ అంటే గుజరాత్, ఈ ప్రాంతాల్లో అసలు లేదు విస్తి అన్నాడు. కానీ మనకి జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ ఉంది. ఓకే, ఇన్ జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ గుప్తాస్ డిస్కస్ అబౌట్ విస్తీ. మధ్యప్రదేశ్ మరియు గుజరాత్ ప్రాంతాల్లో విస్తీ వసూలు చేసినట్టు జునాగఢ్ శాసనం లభించింది. సో ఆప్షన్ బి అనేది తప్పు. ఓకే, అసలు ఆబ్సెంట్ అన్నారు అంటే లేదు అన్నారు, కానీ ఇక్కడ జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ లో ఉంది అంటారు, కాబట్టి ఆప్షన్ బి రాంగ్. ఆప్షన్ సి చూద్దాం. ద ఫోర్స్డ్ లేబరర్ యాజ్ ఎంటైటిల్ టు వీక్లీ వేజెస్. ఓకే, ఈ స్వచ్ఛంద కార్మికులు అనే వారికి వారానికి ఒకసారి జీతాలు ఇస్తారు, వారానికి ఒకసారి వేతనాలు ఇస్తారు. ఫ్రీ లేబర్ అంటున్నాం, ఫ్రీ లేబర్ అన్నప్పుడు మళ్ళీ జీతాలు ఎట్లా ఇస్తారు? ఓకే, విస్తీ ఉందంటే అక్కడ జీతాలు అనేది ఉండవు, అసలు మనీ ఇవ్వరు. ఓకే, ఇక్కడ వీక్లీ బేస్ అనేది అసలు ఉండనే ఉండదు. ఓకే, అండ్ డి, ద ఎల్డెస్ట్ సన్ ఆఫ్ ద లేబరర్ వాజ్ సెంట్ యాజ్ ద ఫోర్స్ లేబర్. ఓకే, కూలీల యొక్క పెద్ద కుమారుడు, ఒక కుటుంబంలో కూలీలు పనిచేస్తున్నారు, వాళ్ళ ఒక పెద్ద కుమారుడిని ఫోర్స్ లేబర్ పంపిస్తారు. ఇక్కడ రాజు అవసరము ఎంతమంది అవసరమైతే అంతమందిని పిలుస్తారు, అంతేగాని పెద్ద కొడుకు పోవాలి చిన్న కొడుకు పోవాలి అదంతా ఏం లేదు. రాజరికంలో మనకి రాజు ఎవరు కావాలంటే రాజు యొక్క పెద్ద కొడుకు కావాలి, అది రాజరికంలో ఉన్న సాంప్రదాయం. కానీ లేబర్లు అట్లాంటివి ఏమి ఉండవు, అట్లాంటివి ఏమీ ఉండవు. ఎందుకు ఉండవంటారు? లేబర్. ఓకే, సామాన్య ప్రజలకి ఇటువంటి బెనిఫిట్స్ ఏమి కూడా రాజులు ఇవ్వరు. ఓకే, ఏదైనా పని చేస్తున్నట్టే అందరూ రావాల్సిందే. ఓకే, రాజుకి ఎంతమంది అవసరమో అంతమందిని పిలుస్తారు. ఓకే, పెద్ద కొడుకే వెళ్ళాలి చిన్న కొడుకు వెళ్ళాలి ఇటువంటి ఆప్షన్స్ ఏమీ లేవన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్, ఇన్ ద రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ the in charge of revenue collection was known as Amil. Okay, first the మనకి స్టేట్మెంట్ కరెక్ట్ అండి. Alauddin Khilji was the first person to concentrate on revenue administration. ఢిల్లీ సుల్తానేట్ లో ఏ రాజు కూడా రెవెన్యూని పట్టించుకోలేదు, అలావుద్దీనే మొదటి రాజు అని చెప్పాల్సి ఉంటుంది. ఓకే, రెవెన్యూ కలెక్షన్ కోసం ప్రత్యేకంగా ఒక అధికారి నియమించాడు, ఆయనే అమీల్. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్, ద ఇక్తా సిస్టమ్ ఆఫ్ సుల్తాన్స్ ఆఫ్ ఢిల్లీ వాజ్ అన్ ఏన్షియంట్ ఇండిజినస్ ఇన్స్టిట్యూషన్. ఇక్తా సిస్టమ్ అనగానే మనకు గుర్తు రావాల్సిన వ్యక్తి ఇల్తుత్మిష్. ఇల్తుత్మిష్ ఇంట్రడ్యూస్డ్ ఇక్తా సిస్టమ్ ఇన్ ఇండియా. యాక్చువల్లీ దిస్ వాజ్ పాపులర్ ఇన్ సెంట్రల్ ఏషియా. మధ్య ఆసియాలో ఉంది, అది ఇండిజినస్ కాదు, లోకల్లో డెవలప్ అయింది కాదు. ఓకే, హీ బ్రాట్ ఇక్తా సిస్టమ్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా, మధ్య ఆసియా నుంచి తీసుకొచ్చాడు. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఓకే, థర్డ్ స్టేట్మెంట్, ద ఆఫీస్ ఆఫ్ మీర్ బక్షి కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ డ్యూరింగ్ ద రీజన్ ఆఫ్ ఖల్జీ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ. ఓకే, మీర్ బక్షి టర్మినాలజీ ఏ పీరియడ్ లో ఉందయ్యా అంటే మొఘల్స్ పీరియడ్ లో ఉంది. మొఘల్స్ టైంలో మీర్ బక్షి అంటే మిలిటరీ కమాండర్. ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్ లో ఉన్న మిలిటరీ కమాండర్ ఏమన్నా అంటే దివాన్ ఏ అరీజ్. దివాన్ ఏ అరీజ్, దివాన్ ఏ అరీజ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఈ దివాన్ ఏ అరీజ్ మిలిటరీ కమాండర్ గా పనిచేశాడు. ఓకే, ఆప్షన్స్ చూసినట్లయితే ఆన్సర్ ఏ కరెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఈ రెండు స్టేట్మెంట్స్ రాంగ్ స్టేట్మెంట్స్. ఓకే, నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం. ఫిఫ్త్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్. ఫస్ట్ స్టేట్మెంట్, డీఎఫికేషన్ ఆఫ్ బుద్ధ. బుద్ధుని దేవతగా లేదా దేవుడిగా పూజించడము. సెకండ్ స్టేట్మెంట్, ట్రేడింగ్ ద పాత్ ఆఫ్ బోధిసత్వ. బోధిసత్వులను అనుసరించడం. థర్డ్ స్టేట్మెంట్, ఇమేజ్ వర్షిప్ అండ్ రిచువల్స్. విగ్రహాల యొక్క ప్రార్థన, పూజలు, ఆరాధనలు.
ఓకే, మెయిన్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద అబోవ్ ఈస్ ఆర్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ మహాయాన బుద్ధిజం. ఓకే, పైన ఇచ్చిన స్టేట్మెంట్స్ లో మహాయాన బౌద్ధ మతానికి సంబంధించినవి ఏవి అని అడుగుతున్నాడు. ఓకే, ఇది మీడియం టైప్ క్వశ్చన్ అండి. ఓకే, మరీ టఫ్ కాదు, మరీ సింపుల్ కాదు. ఓకే, ఇది మీడియం టైప్ క్వశ్చన్. ఎందుకంటే రెగ్యులర్ గా యూపీఎస్సీలో బుద్ధిజం లేదా జైనిజం మీద క్వశ్చన్స్ పడతా ఉన్నాయి. బుద్ధిజం జైనిజం కాన్సన్ట్రేట్ చేసినట్టే ఖచ్చితంగా మనకి యూపీఎస్సీలో మంచి స్కోర్ చేసుకునే అవకాశం ఉంది. 1 మార్క్ 2 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. ఓకే, ఇక క్వశ్చన్ లోకి వెళ్దాం. ఓకే, ఇన్ 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ బుద్ధిజం డివైడ్ ఇంటూ 2 మేజర్ బ్రాంచెస్. ఫస్ట్ వన్ హినాయానా, సెకండ్ వన్ మహాయానా. ఈ 2 శాఖలుగా విడిపోయినాయి, హినాయానా మహాయానా. ఓకే, మన క్వశ్చన్ వచ్చేసి మహాయానా రిలేటెడ్. ఓకే, ఇన్ మహాయానా బుద్ధిజం they gave more importance to worship and rituals. మహాయాన బౌద్ధ మతంలో బుద్ధుని దేవతగా పూజించారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. అండ్ దే ఫాలోడ్ బోధిసత్వాస్. మనకి జాతక కథలు అంటాం, ఫోక్ టేల్స్, ఫోక్ టేల్స్ దాదాపు 550 పైగా ఉన్నాయి. ఓకే, ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క జన్మ గురించి వస్తుంది. బోధిసత్వ అంటే బుద్ధుడు చేరుకున్న స్థానానికి చేరుకునే ఇందుకు ప్రయత్నించే వ్యక్తుల్ని బోధిసత్వులు అంటారు. ఓకే, సమ్ ఎగ్జాంపుల్స్ అమితాభ, మంజుశ్రీ, మైత్రేయ, పద్మనాభ, పద్మపాణి, ఇవన్నీ కూడా బోధిసత్వులు అంటాము. ఓకే, ఇమేజ్ వర్షిప్ అనేది మనకి ప్రపంచంలో తొలిసారి ఎక్కడ ప్రారంభమైందయ్యా అంటే బౌద్ధ మతంలోనే. బుద్ధుణ్ణి దేవతగా పూజించారు. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద వరల్డ్ బుద్ధ వర్షిప్డ్ యాజ్ ఎ గాడ్ ఇన్ ఇమేజ్ ఫామ్. విగ్రహాల రూపంలో పూజించబడ్డ మొట్టమొదటి వ్యక్తి అంటే బుద్ధుడు అని చెప్పాల్సి ఉంటుంది. ఓకే, మహాయాన బుద్ధిజంలో ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇవి మహాయాన బుద్ధిజం కి అటాచ్ అయి ఉన్నాయి. సో ఈ 3 1 2 3. సో ఆన్సర్ వచ్చేసి డి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నరేష్ కప్పు ఛానల్. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.